టీశాట్ వీక్షిస్తున్నటువంటి విద్యార్థులకు స్వాగతం. మీరు ఎన్ఎంఎంఎస్లో మనకి ఈ యొక్క యూరప్ ఖండం గురించి కూడా ఎక్కువగా బిట్లు అడగడానికి అవకాశం ఉంది. మనం చూసినట్లయితే ఈ యొక్క 7వ తరగతిలో యూరప్, ఆఫ్రికా ఖండాలు, అదేవిధంగా 8వ తరగతిలో మనకి అంటార్క్టికా ఖండం కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. మనం ఈ యొక్క వీడియోలో యూరప్ ఖండం గురించి డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనం చూసినట్లయితే యూరప్ ఖండానికి మరి బౌండరీస్ ఏమేమి ఉన్నాయి అంటే సరిహద్దులు ఏమున్నాయని చూసినట్లయితే మనకి ఈ యొక్క యూరప్ ఖండానికి నార్త్ వైపు ఆర్కిటిక్ ఓషన్ అన్నటువంటిది ఉంది. అదేవిధంగా సౌత్ వైపు మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రం, ఈస్ట్ వైపు యూరల్ మౌంటైన్స్ అంటే యూరల్ పర్వతాలు, అదేవిధంగా వెస్ట్ వైపు అట్లాంటిక్ ఓషన్. ఇవి మనకి ఈ యొక్క యూరప్ ఖండం యొక్క సరిహద్దులు. ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన మధ్యధరా సముద్రం, ఉత్తరాన తూర్పున యూరల్ పర్వతాలు, అదేవిధంగా పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం. ఇవి ఈ యొక్క యూరప్ యొక్క మనకి బౌండరీస్. మనం చూసినట్లయితే మెడిటేరియన్ సీ సపరేట్స్ యూరప్ ఇన్ ద నార్త్ ఫ్రమ్ ఆఫ్రికా ఇన్ ద సౌత్. మనకి ఈ యొక్క మధ్యధరా సముద్రం అన్నటువంటిది యూరప్ ఖండానికి దక్షిణాన ఉంది కాబట్టి ఇది మనకి ఆఫ్రికాను అదేవిధంగా యూరప్ను విడదీస్తున్నటువంటి సముద్రం. ద నేమ్ ఆఫ్ ది సీ మీన్స్ మిడిల్ ఆఫ్ ది వరల్డ్. అందుకనే దానికి మధ్యధరా సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అది మధ్యలో ఉంది కాబట్టి, అన్ని ఖండాలకు చూసుకుంటే కూడా ఒక్కసారి మధ్యలోనే ఉంది కాబట్టి దానికి మధ్యధరా ప్రపంచము అన్నటువంటిది కూడా దాన్ని పిలవడం అన్నటువంటిది జరిగింది. అబౌట్ 500 years ago ద పీపుల్ ఆఫ్ యూరప్ డిస్కవర్డ్ ద సీ రూట్ టు అమెరికా అండ్ మిలియన్స్ ఆఫ్ యూరోపియన్స్ మైగ్రేటెడ్ టు ద కాంటినెంట్ ఆఫ్ అమెరికా అండ్ సెటిల్ డౌన్ దేర్. మనకి యూరోపియన్లు దాదాపు 500 సంవత్సరాల క్రితం ముఖ్యంగా ఈ యొక్క వాళ్ళు సముద్ర మార్గాలను కనుగొనడం అన్నటువంటిది జరిగింది. వాస్తవంగా వాళ్ళకు ఎప్పుడు కూడా ఎక్కువ మటుకు సముద్ర మార్గాల మీదనే ఆధారపడడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి సాధారణ శకం 1453లో తురుస్కులు కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించుకోవడం వల్ల వాళ్ళు భూమార్గం గుండా చేసేటువంటి వ్యాపారాన్ని నిషేధించడం జరిగింది. దాంతో వాళ్ళకి విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈ యొక్క సముద్ర మార్గం ద్వారా వాళ్ళు ఇతర దేశాలను చేరుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగానే మనం చూసినట్టయితే వాళ్ళు ముఖ్యంగా అప్పటికే మనందరికి తెలుసు భూమి గుండ్రంగా ఉందన్నటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఏ చోటు నుంచి బయలుదేరితే మళ్ళీ తిరిగి అదే చోటుకు చేరుకుంటా అన్నటువంటి నమ్మకం వాళ్ళకి కలిగింది. దాంతో ఈ యొక్క కొలంబస్ అనేటువంటి యాత్రికుడు అతడు ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణం చేయడం అనేటువంటిది జరిగింది. దాంతో అతడు యాక్చువల్గా బయలుదేరాల్సింది ఏంటంటే ఇండియాను కనుక్కోవాలని చెప్పి, ఇండియా చైనాను కనుక్కోవాలని చెప్పి బయలుదేరినాడు. కానీ ఆయన అట్లాంటిక్ మహాసముద్రం గుండా వెళ్ళి వెస్టిండీస్ దీవులను చేరుకోవడం అన్నటువంటిది జరిగింది. వెస్టిండీస్ దీవులను చేరుకున్న తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే నేను భారతదేశాన్నే కనిపెట్టినానని అనుకున్నాడు. అందుకనే అక్కడ మనుషులు కొంత రెడ్గా కనిపిస్తాలకి ఈయన రెడ్ ఇండియన్లు అన్నటువంటి పిలవడం అన్నటువంటిది జరిగింది. కానీ ఆయనను నేను ఒక కొత్త ఖండాన్ని కనుగొన్నాను అన్నటువంటి విషయం కొలంబస్కు తెలియదు. అతడు మళ్ళీ తిరిగి రావడం అన్నటువంటిది జరిగింది. కానీ తర్వాత పోయినటువంటి అమెరిగో వెస్పుక్కీ అనేటువంటి వ్యక్తి అతడు మళ్ళీ అమెరికాకే బయలుదేరడం జరిగింది. కానీ నేను కొత్త ఖండాన్ని కనుక్కున్నా అని చెప్పి అమెరికాకు ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. దాంతో ఏమైందంటే ఆయన పేరు మీదనే అమెరికా అన్నటువంటి పేరు రావడం అన్నటువంటిది జరిగింది. మరి ఎప్పుడైతే ఈ కొత్త ఖండాలు కనుక్కున్నారో ఆటోమేటిక్గా ఎంతోమంది యూరోపియన్లు మైగ్రేటెడ్ టు ద కాంటినెంట్ ఆఫ్ అమెరికా అండ్ సెటిల్ డౌన్ దేర్. వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఏం చేసినారంటే అమెరికాకు వలస వెళ్ళి వాళ్ళు అక్కడ స్థిరపడడం అన్నటువంటిది జరిగింది. ఏషియా అండ్ యూరప్ ఆర్ వన్ కాంటినెంట్
ల్యాండ్ మాస్. మనం చూసినట్లయితే వాస్తవంగా ఈ యొక్క యూరోప్, ఆసియా రెండు మామూలుగా భూఖండం ద్వారా సపరేట్గా విడదీయలేదు. అందుకనే దాన్ని ఏం చేసినారంటే దిస్ ల్యాండ్ మాస్ ఈజ్ దేర్ ఫర్ కాల్డ్ యురేషియా. యురేషియా అంటే ఏంది? యూరోప్ ప్లస్ ఆసియా, దాన్ని రెండు కలిపి ఏమంటారంటే యురేషియా అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. ద కాకసస్ మౌంటైన్స్ విచ్ లై బిట్వీన్ ద కాస్పియన్ సీ అండ్ ద బ్లాక్ సీ. మనకి కాస్పియన్ సముద్రానికి అదేవిధంగా నల్ల సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు ఏవంటే కాకసస్ పర్వతాలు. ద వోల్గా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్, జాయిన్స్ ఇన్ కాస్పియన్ సీ. ఇక్కడ మనకు ఆఫ్రికా అని తప్పుపడింది, అది యూరోప్ ఉండాలి. ద వోల్గా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్, జాయిన్ ఇన్ కాస్పియన్ సీ. కాబట్టి ఈ యొక్క వోల్గా అన్నటువంటిది ద వోల్గా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్, జాయిన్స్ ఇన్ కాస్పియన్ సీ. కాబట్టి యూరోప్లో ఉన్నటువంటి వోల్గా నది అన్నటువంటిది మనకి అతి ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి నది. ఇది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. యూ కెన్ సీ వన్ టేబుల్ ఈజ్ దేర్, రివర్స్, సీ ఆర్ ఓషన్స్. మనం చూసినట్టయితే సెయిన్ ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది. రైన్ వచ్చేసి నార్త్ సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా ఓడర్ వచ్చేసి మనకి బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది. పో నది వచ్చేసి అడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది. డాన్యూబ్ వచ్చేసి నల్ల సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా విస్తుల వచ్చేసి మనకి బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది. వోల్గా వచ్చేసి కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. నైపర్ వచ్చేసి నల్ల సముద్రం. అదేవిధంగా డాన్ వచ్చేసి నల్ల సముద్రం. వీనా వచ్చేసి నల్ల సముద్రం. అంటే యూరోప్లో ప్రవహించేటువంటి నదులు అవి ఎక్కడ కలుస్తున్నాయి అన్నటువంటిది మనం ఈ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా రేపు బిట్లలో కూడా ఇవన్నీ అడుగుతాడు. ఏదంటే పో నది ఏ సముద్రంలో కలుస్తుంది అన్నటువంటిది. అదేవిధంగా డాన్యూబ్ నది ఏ సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా ఆడ్మాన్ అవుట్ కింద ఏం చేస్తాడంటే మనకి ఇప్పుడు డాన్యూబ్, విస్తుల, అదేవిధంగా నైపర్, ఈ మూడు కూడా మనకి డాన్యూబ్ బ్లాక్ సీలో కలుస్తుంది. అదేవిధంగా నైపర్ బ్లాక్ సీలో కలుస్తుంది. డాన్ కూడా బ్లాక్ సీలో కలుస్తుంది. కాబట్టి ఈ మూడు కాకుండా మనం చూసినట్టయితే వోల్గా అన్నటువంటిది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ క్రింది వానిలో కాస్పియన్ సముద్రంలో కలిసేటువంటి నది ఏదన్నప్పుడు మూడు బ్లాక్ సీ ఇచ్చి ఒకటి కాస్పియన్ సీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ల్యాండ్ మాసెస్ దట్ ఆర్ సరౌండెడ్ బై ద సీ ఆన్ 3 sides అండ్ కనెక్టెడ్ టు ద మెయిన్ ల్యాండ్ ఆన్ ద 4th side ఆఫ్ ది కాల్డ్ పెనిన్సులర్స్. అంటే ఇక్కడ మనం ఏంది పెనిన్సులర్స్ అంటే ఏంటంటే ద్వీపకల్పము. అంటే ఏమి, 3 వైపులా నీళ్లుండి ఒకవైపు భూభాగం ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ద్వీపకల్పము అని పిలుస్తున్నారు. ఇప్పుడు మనది కూడా భారతదేశ ద్వీపకల్పము అని పిలుస్తారు భారతదేశాన్ని. ఎందుకు? మనకు కూడా 3 వైపులా నీళ్లు ఉన్నాయి. ఏది? బంగాళాఖాతము, అదేవిధంగా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం. అందుకని భారతదేశాన్ని ద్వీపకల్పం అని పిలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇటలీ ఒక ద్వీపకల్పము. అదేవిధంగా నార్వే, స్వీడన్, ఇండియా, ఇవన్నీ కూడా ద్వీపకల్పాలకి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇక నార్వే అండ్ స్వీడన్ ఈజ్ కాల్డ్ ద స్కాండినేవియన్ పెనిన్సులా. అంటే ఈ యొక్క నార్వే, స్వీడన్ రెండు కలిపి ఏమంటారంటే స్కాండినేవియన్ ద్వీపకల్పం అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఐలాండ్ మనం తీసుకున్నట్లయితే ద సీ సరౌండింగ్స్ ఆన్ ఆల్ 4 sides దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఐలాండ్స్. అంటే అంటే 4 వైపులా నీటిచే ఆవరించబడినటువంటి భూభాగాన్ని మనకి ఈ యొక్క ద్వీపము అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ద్వీపానికి ద్వీపకల్పానికి తేడా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. 3 వైపులా నీళ్లుంటే ఒకవైపు భూభాగము ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు.
4 వైపులా వాటర్ చే చుట్టబడి ఉంటే దాన్ని ఏమంటారంటే ద్వీపం అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. దీనికి మనం చూసినట్లయితే గ్రేట్ బ్రిటన్ మనకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరి ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి వెస్టర్లీస్ ఆర్ ద విండ్స్ బ్లో ఆల్ ద ఇయర్ అరౌండ్ ఫ్రమ్ ద అట్లాంటిక్ ఓషన్ టువర్డ్స్ యూరోప్. అంటే దీనికి పేరులోనే ఉంది, వెస్టర్లీస్ అంటే మనకి పశ్చిమం అన్నటువంటిది. ఇక్కడ గాలులు ఏం చేస్తాయంటే ఈ యొక్క అమెరికా నుంచి ఈ యొక్క యూరోప్ వైపు ఎప్పుడు కూడా నిరంతరం అవి గాలులు వీస్తున్నాయి. సిన్స్ దే బ్లో ఫ్రమ్ ద వెస్ట్ దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ వెస్టర్లీస్. కాబట్టి దీనికి ఈ వెస్ట్ సైడ్ నుంచి వీస్తున్నాయి కాబట్టి దీనికి ఏం పేరు పెట్టినారంటే వెస్టర్లీస్ అన్నటువంటి పేరు పెట్టడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ మనకి ట్రేడ్ విండ్స్ అన్నప్పుడు వ్యాపార పవనాలు. విండ్స్ బ్లో ఫ్రమ్ సౌత్ వెస్ట్ టు అమెరికన్ ఈస్ట్ కోస్ట్. సో దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ ట్రేడ్ విండ్స్. దీనికి ట్రేడ్ విండ్స్ అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది అని మనం చూసినట్టయితే ఇవి వ్యాపార చేయడానికి చాలా అనుకూలమైనటువంటి పవనాలు అన్నట్టు. అందుకనే విండ్స్ బ్లో ఫ్రమ్ సౌత్ వెస్ట్ టు అమెరికన్ ఈస్ట్ కోస్ట్. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఈ యొక్క ఈ విండ్స్ మనకి అమెరికా నుంచి యూరోప్కి మధ్యలో ఈ వ్యాపారం పరంగా ఓడలు పోవడానికి బాగా అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏం చేసినారంటే దీన్ని ఈ యొక్క ట్రేడ్ విండ్స్గా పిలవడం అన్నటువంటిది జరిగింది. కరెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, వార్మ్ ఓషన్ కరెంట్స్, కోల్డ్ ఓషన్ కరెంట్స్. మనం ఇంతకుముందు వీడియోలో కూడా దీని గురించి కొంత చెప్పుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం ఇప్పుడు యూరోప్ ఖండం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వార్మ్ ఓషన్ కరెంట్ అంటే ఈ యొక్క ఉష్ణ మహాసముద్ర ప్రవాహాలు, శీతల మహాసముద్ర ప్రవాహాలు, కోల్డ్ ఓషన్ కరెంట్. వార్మ్ ఓషన్ కరెంట్స్ ఆర్ సూటబుల్ ఫర్ ఫిష్ బ్రీడింగ్. ఫిషరీ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెల్ డెవలప్డ్ ఇన్ ద నార్త్ సీ నియర్ బ్రిటన్. దిస్ పార్ట్ ఆఫ్ ది నార్త్ సీ ఈజ్ కాల్డ్ డాగర్ బ్యాంక్. సో ఎప్పుడైతే యూరోప్ యొక్క పశ్చిమ భాగంలో ఈ యొక్క వార్మ్ ఓషన్ కరెంట్స్ రావడం వల్ల ఏమైందంటే అక్కడ చేపలు బాగా వృద్ధి చెందడానికి కావలసినటువంటి వాతావరణం అక్కడ క్రియేట్ కావడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఫిషరీస్ ఇండస్ట్రీ అన్నటువంటిది బాగా డెవలప్ కావడం అన్నటువంటిది జరిగింది. ఈ పార్ట్ని ఏమని పిలుస్తారంటే డాగర్ బ్యాంక్ అని పిలుస్తారు. ఈ యొక్క పార్ట్ని డాగర్ బ్యాంక్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మనకి రైనీ వింటర్స్ అండ్ డ్రై వింటర్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ మెడిటేరియన్ క్లైమేట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటంటే మనకి ఈ యొక్క మధ్యధర సముద్రం యొక్క శీతోష్ణ స్థితి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకు దీన్ని మధ్యధర శీతోష్ణ స్థితి అని పిలిచినారంటే ఇక్కడ క్లైమేట్ కూడా ఎట్లా ఉంటుందంటే మనకి కొంతవరకు ఈ యొక్క వర్షాకాలం ఉంటుంది, కొంత వింటర్స్ ఉంటుంది, దాని తర్వాత డ్రై సమ్మర్. ఈ 3 కలగలిపి దీన్ని ఏమంటారంటే మెడిటేరియన్ క్లైమేట్, మధ్యధర శీతోష్ణ స్థితి, మధ్యధర శీతోష్ణ స్థితిగా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి దిస్ క్లైమేట్ ఈజ్ గుడ్ ఫర్ గ్రోయింగ్ జ్యూసీ ఫ్రూట్స్. మరి ఇక్కడ ఈ క్లైమేట్ అన్నటువంటిది మనకి దేన్ని బాగా మనకి మంచి ఉపయోగం అని చూసినట్లయితే మనకి ఈ యొక్క దిస్ క్లైమేట్ ఈజ్ గుడ్ ఫర్ గ్రోయింగ్ జ్యూసీ ఫ్రూట్స్. జ్యూసీ ఫ్రూట్స్ అన్నప్పుడు మనకేది ఏవైతే మనకి ఈ యొక్క రసం ఏమంటారు పళ్ళ రసం చేయడానికి పనికొస్తాయో వాటిని జ్యూసీ ఫ్రూట్స్ అని పిలుస్తారు. ముఖ్యంగా మరి ఈ యొక్క యూరోప్ ఖండంలో నార్వే దేశంలో కేవలం 3% కల్టివేటెడ్ ల్యాండ్ ఈజ్ దేర్. అంటే ఓన్లీ చూడండి టోటల్ కంట్రీలో ఓన్లీ 3% కల్టివేటెడ్ ల్యాండ్ అంటే 3% మాత్రమే సాగుకు ఉపయోగించేటువంటి భూమి ఉంది. అదే మనం ఇంగ్లాండ్లో తీసుకున్నట్లయితే 30% కల్టివేటెడ్ ల్యాండ్ అన్నటువంటిది ఉంది. అంటే 30%
అక్కడ సాగుకు అనుకూలంగా ఉంది. జర్మనీ 40% కల్టివేటెడ్ ల్యాండ్ ఈజ్ దేర్. సో ఇన్ ఇండియా 55% కల్టివేటెడ్ ల్యాండ్ ఈజ్ దేర్. సో మనకి మొత్తం యూరోప్తో పోలిస్తే భారతదేశంలో 55% ఈ యొక్క వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉందని మనం గమనించవచ్చు. ద పీపుల్ ఆఫ్ హాలాండ్ హ్యావ్ రీక్లెయిమ్డ్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ద సీ బై బిల్డింగ్ ఎంబాంక్మెంట్స్ కాల్డ్ డైక్స్ టు పుష్ బ్యాక్ ద సీ. ఇక్కడ మనం చూసినట్లయితే హాలాండ్ దేశస్తు వాళ్ళని ద డచ్ అని పిలుస్తారు. హాలాండ్లో ఏముందంటే అక్కడ అగ్రికల్చర్ కావాల్సినటువంటి ల్యాండ్ లేదు. వాళ్ళు ఏం చేసినారంటే స్మాల్ పోర్షన్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ద సీ బై బిల్డింగ్ ఎంబార్క్మెంట్స్, అంటే వాళ్ళు ఏం చేసినారంటే సముద్రపు నీటినే వెనక్కి పంపించి గోడలు కట్టి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్లో వాళ్ళు ఏం చేసినారంటే పంటలు పండించడం అనేటువంటిది స్టార్ట్ చేసినారు. మరి ఇది నిజంగా చాలా వింతగా కూడా మనకి అనిపిస్తుంది. దిస్ ల్యాండ్ దట్ ఈజ్ రీక్లెయిమ్డ్ ఈజ్ కాల్డ్ పోల్డర్. వాళ్ళు ఏమంటారంటే దాన్ని ఆ ప్రాంతాన్ని ఏమంటారు పోల్డర్ అని పిలుస్తారు. అంటే సముద్రపు నీటిని వాళ్ళు బ్యాక్ పంపించి అక్కడ గోడలు అడ్డంగా కట్టి ఆ భూమిలో వీళ్ళు వ్యవసాయం చేసినారు. అలా వ్యవసాయం చేసేదాన్ని ఏమంటారంటే పోల్డర్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. సో వీట్ ఈజ్ ద మెయిన్ క్రాప్ ఆఫ్ యూరోపియన్ ప్లెయిన్స్. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటంటే మనకి యూరోప్లో ఎక్కువగా పండేటువంటి పంట ఏదంటే గోధుమ పంట. షుగర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ బీట్ ఇన్ రష్యా, ఉక్రెయిన్ అండ్ జర్మనీ. మనం చూస్తుంటాం మన ఇండియాలో కానీ సాధారణంగా మనం షుగర్ ఎక్కడి నుంచి తీస్తారు, షుగర్ కేన్ నుంచి తీయడం అన్నటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎస్పెషల్లీ రష్యా, ఉక్రెయిన్ అండ్ జర్మనీ దేశాలు మాత్రం వాళ్ళు ఈ యొక్క బీట్రూట్ నుంచి వాళ్ళు షుగర్ని తీయడం అన్నటువంటిది స్టార్ట్ చేశారు. సో కొలంబస్ సెట్ అవుట్ విత్ 3 ships ఇన్ 1492 టు క్రాస్ ద అట్లాంటిక్ ఓషన్. కాబట్టి 1492లో ఈయన కొలంబస్ ఏం చేసినాడంటే ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో 3 ఓడలతోని అతడు బయలుదేరడం అన్నటువంటిది జరిగింది. హీ థాట్ దట్ హీ హ్యాడ్ రీచ్డ్ ద ల్యాండ్ విచ్ వీ నౌ కాల్ ద వెస్ట్ ఇండీస్. సో ఆయన ఒక ల్యాండ్కి రీచ్ అయినాడు, కానీ అది ఆ ల్యాండ్ పేరు ఏంటంటే వెస్ట్ ఇండీస్. సో ఇందాకనే నేను చెప్పడం జరిగింది. కాబట్టి అతడు ఇండియాకొని బయలుదేరి చివరికి వెస్ట్ ఇండీస్ని కనుక్కోవడం అన్నటువంటిది జరిగింది. ద వెస్ట్ ఇండీస్ హెల్ప్డ్ యూరోపియన్స్ టు ట్రావెల్ టు అండ్ ఫ్రమ్ అమెరికా ఈజీలీ. వాళ్ళు పోయేటప్పుడు కొద్దిగా కష్టం అనిపించింది, కానీ అమెరికా నుంచి ఈ యొక్క యూరోప్కి రావడం వాళ్ళకి చాలా ఈజీగా ఈ యొక్క పశ్చిమ పవనాల నుంచి వాళ్ళకి ఈజీగా రావడం అన్నటువంటిది జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఇన్ ఇంగ్లాండ్ అరౌండ్ 1750 అండ్ సూన్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్ప్రెడ్ యూరప్. కాబట్టి యూరోప్లో మనం చూసినట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదట పారిశ్రామిక విప్లవం మొదలైనటువంటి దేశం ఏదంటే ఇంగ్లాండ్. ఇది అరౌండ్ 1750లో స్టార్ట్ కావడం జరిగింది. దాని తర్వాత ఈ పారిశ్రామిక విప్లవం ప్రభావం మొత్తం యూరోప్కంతా విస్తరించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఈ దేశాలకు ఈ యొక్క పారిశ్రామిక విప్లవం కూడా విస్తరించడం అన్నటువంటిది జరిగింది. ఫ్రాన్స్ హ్యాజ్ 4 seasons. మన దగ్గర చూసినట్లయితే రెయినీ సీజన్, వింటర్, అదేవిధంగా సమ్మర్ అని మనం చెప్తాం. కానీ ఇక్కడ వీళ్ళు 4 seasons ఉన్నాయి. దే ఆర్ వింటర్, అదేవిధంగా స్ప్రింగ్, సమ్మర్, ఆటమన్. కాబట్టి వీళ్ళు ఇక్కడ 4 seasons మనం ఈ యొక్క ఫ్రాన్స్లో చూడవచ్చు. వీట్ ఈజ్ మెయిన్ క్రాప్ ఇన్ ఫ్రాన్స్. మనం చూసినట్లయితే మరి ఒక యూరోప్లో మొత్తం కలిపి చూసినప్పుడు కూడా వీటే ప్రధానమైనటువంటి పంట. మరి ఫ్రాన్స్లో చూసినా కూడా ప్రధానమైనటువంటి పంట ఏదంటే ఈ యొక్క గోధుమలే ఇక్కడ వీళ్ళు ప్రధాన పంటగా పండిస్తున్నారు. సమ్మర్ ఈజ్ ద
సీజన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లో మనం సాధారణంగా సమ్మర్ ఎండింగ్ కల్లా అన్నీ ఇక్కడ హార్వెస్టింగ్ అన్ని కోతకు రావడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రాన్స్ ఈజ్ ఫేమస్ ఫర్ మేక్ వైన్. ఎందుకంటే ఫ్రాన్స్ దేశం గ్రేప్స్కి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేశం. కాబట్టి ఇక్కడ మనకి ప్రపంచంలోనే చాలా నాణ్యమైనటువంటి వైన్ ఎక్కడ దొరుకుతుందంటే ఈ యొక్క ఫ్రాన్స్ దేశంలోనే దొరుకుతుంది. గ్రేప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ వైన్స్. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క వైన్ తయారు చేయడానికి ప్రధానమైనటువంటి ముడి పదార్థం ఏదంటే ఈ యొక్క ద్రాక్ష. వీళ్ళు చాలా ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి ఈ దేశంలో వైన్ అన్నటువంటిది బాగా ఉత్పత్తి చేయడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే మనం చూసినట్లయితే బార్లీ, ఓట్స్, రై, షుగర్, బీట్, పొటాటో ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్రాప్స్ ఆఫ్ యూరప్. కాబట్టి ఇంకా యూరోప్లో ప్రధానంగా పండించేటువంటి ఇతర పంటలు మనం చూసినట్లయితే అక్కడ బార్లీ, ఓట్స్, రై, షుగర్, బీట్, పొటాటో మనం చూసినట్లయితే ఇవి కూడా మనం పెద్దగా పేర్లు విన్నాం కానీ మనం విజువల్గా చూడలేము. బార్లీ కానివ్వండి, ఓట్స్ కానివ్వండి, రై కానీ, ఇక షుగర్ మనకు తెలుసు, బీట్ తెలుసు, అదేవిధంగా పొటాటో కూడా మనం రెగ్యులర్గా వాడేటువంటి పంటలేవి. ద కంట్రీస్ అరౌండ్ బ్లాక్ సీ, ఇది కూడా మనకి బాగా ఉపయోగపడేటువంటి బిట్టికి ఉపయోగపడేటువంటి అంశం. ముఖ్యంగా నల్ల సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏవి అన్నటువంటి దాంట్లో మనకి ఇప్పుడు సపోజ్ బల్గేరియా, రొమేనియా, ఉక్రెయిన్ అని ఇచ్చి దాని తర్వాత ఫ్రాన్స్ అని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇవి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ బల్గేరియా, రొమేనియా, ఉక్రెయిన్, అదేవిధంగా రష్యా, టర్కీ, మాల్డోవా, ఈ దేశాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే అరౌండ్ బ్లాక్ సీ అంటే నల్ల సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలు. ఇక మౌంటైన్స్ ఇన్ యూరప్ అంటే ప్రధానంగా యూరోప్లో ఉన్నటువంటి పర్వతాలు ఏవి అని చూసినప్పుడు కాకసస్, అదేవిధంగా యూరల్ పర్వతాలు, స్కాండినేవియన్ పర్వతాలు, అదేవిధంగా ఆల్ప్స్ పర్వతాలు, ఇవి మొత్తం 4 ప్రధానమైనటువంటి పర్వతాలు. అదేవిధంగా డాన్యూబ్ రివర్ ఫ్లోస్ ఇన్ ద కంట్రీస్. డాన్యూబ్ రివర్ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది అన్నటువంటిది కూడా ఇది కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో మనం చూసినట్లయితే ఆస్ట్రియా, హంగేరీ, బల్గేరియా, రొమేనియా, స్లోవేకియా అన్నటువంటిది ప్రధానమైనటువంటి దేశాలు. ఇక రైన్ రివర్ ప్రవహించేటువంటి కంట్రీస్ కూడా మనం గమనిస్తే ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్. కాబట్టి ఇక్కడ నదీ ఒడ్డున ఉన్నటువంటి ఏ దేశాలు అన్నటువంటిది కూడా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా యూరోప్లో ప్రవహించేటువంటి నదుల్లో అతి ముఖ్యమైనది మనం చూసినట్టయితే ఈ యొక్క డాన్యూబ్ రివర్, అదేవిధంగా రైన్ రివర్ చాలా ముఖ్యమైనటువంటి. మరి ఆ నదులు ఏ దేశాల గుండా ప్రవహిస్తున్నాయన్నటువంటిది మనం చూసినట్లయితే అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. మనం ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం చూసినట్టయితే ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫస్ట్ అకర్డ్ ఇన్ యూరప్. ఈ యొక్క పారిశ్రామిక విప్లవం మొట్టమొదట యూరోప్లోనే ప్రారంభమైంది. ద కాకసస్ మౌంటైన్స్ లై బిట్వీన్ ద కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ. మనం చూసినట్టయితే కాకసస్ పర్వతాలు మరి ఏ 2 సముద్రాల మధ్య ఉన్నాయంటే కాస్పియన్ సముద్రము, అదేవిధంగా ఈ యొక్క నల్ల సముద్రం మధ్య ఉన్నాయి. అదేవిధంగా పిరనీస్ మౌంటైన్స్ ఆర్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ యూరప్. ఇవి ఈస్టర్న్ సైడ్ మాత్రమే ఉన్నాయి. అబౌట్ 500 years ago, the people of Europe discovered the sea route to America and millions of America did not migrate to America. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే 4వ సెంటెన్సు
తప్పుగా ఉండడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనమేంది మిలియన్స్ ఆఫ్ యూరోపియన్స్ డిడ్ నాట్ మైగ్రేట్ టు అమెరికా అని మనం చూస్తే ఇక్కడ యూరోప్ వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు, ఎక్కువ మంది అమెరికాకు వెళ్ళడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఈ సెంటెన్సు మనకి తప్పుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ చూసినట్టయితే ఏది సి అండ్ డి అన్నటువంటిది మనకి ఇక్కడ తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి మనము చూసినట్టయితే ఏ కరెక్ట్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫస్ట్ అక్కర్డ్ ఇన్ యూరప్, ద కాక్సస్ మౌంటైన్ లై బిట్వీన్ కాస్పియన్ సీ అండ్ ద బ్లాక్ సీ, రైట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ వన్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇటలీ అన్నటువంటిది పెనిన్సులానా కాదా, పెనిన్సులానే. నార్వే పెనిన్సులానే, స్వీడన్ పెనిన్సులానే. కానీ బ్రిటన్ వచ్చేసరికి అది ఏమవుతుందంటే ఐలాండ్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనం 4 అన్నటువంటిది రాంగ్ ఆన్సర్గా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఏది అనేటువంటిది కూడా మనం విద్యార్థులు పెనిన్సులానా ఐలాండ్ అన్నటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. మనం చూస్తే యూరప్ వచ్చేసి సౌత్ ఆర్కిటిక్, అదేవిధంగా యూరప్ నార్త్ మెడిటేరియన్, బుడాపెస్ట్ డాన్యూబ్ లాంగెస్ట్ రివర్ ఇన్ యూరప్, వోల్గా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. అంటే మనం చూసినట్టయితే యూరప్కి సౌత్ వైపున ఆర్కిటిక్ ఉందా, లేదు, తప్పు ఇది. అదేవిధంగా యూరప్కి నార్త్ వైపున మెడిటేరియన్ సీ ఉందా, లేదు. అదేవిధంగా బుడాపెస్ట్ డాన్యూబ్కి ఉందా, లేదు. లాంగెస్ట్ రివర్ ఇన్ యూరప్ ఇచ్చేసి వోల్గా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే కొంత ఆప్షన్స్ కూడా కొద్దిగా ఓకే. ఇది సి అండ్ డి కరెక్ట్, సి అండ్ డి. బుడాపెస్ట్ అన్నటువంటిది డాన్యూబ్ కవర్ చేస్తుంది కాబట్టి ఆ దేశం గుండా వెళ్తుంది కాబట్టి మనకి సి అండ్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇది 2గా మనం చెప్పాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ట్రూ స్టేట్మెంట్. డాన్యూబ్ బ్లాక్ సీ, వోల్గా కాస్పియన్ సీ, అదేవిధంగా వైనా బాల్టిక్ సీ. మన ఇక్కడ ఆల్ ద అబౌవ్ అన్నటువంటిది ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకేందంటే అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే కాబట్టి ఆల్ ఆర్ ట్రూ అన్నటువంటిది కూడా మనం చెప్పవచ్చు. అట్లాగే ఫైండ్ అవుట్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇన్ వింటర్ రెయిన్స్, ఇన్ సమ్మర్ డ్రై కండిషన్స్ ఈజ్ కాల్డ్ మెడిటేరియన్ క్లైమేట్. ఇది కరెక్టే. కోల్డ్ కరెంట్స్ గుడ్ ఫర్ ఫిష్ బ్రీడింగ్. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్, రైట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ నాట్ జాయిన్ ద బ్లాక్ సీ. అదేవిధంగా ద క్యాపిటల్ ఆఫ్ హంగేరీ బుడాపెస్ట్ ఆన్ యువర్ రివర్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా మనం మొదట చర్చించినాం. ఆటోమేటిక్గా దీనిని చూస్తేనే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ కల్టివేట్ ఫోల్డర్ కల్టివేషన్ అంటే మనకి ముందే చెప్పడం జరిగింది, హాలాండ్ ఇది ఆన్సర్. నెక్స్ట్ మెడిటేరియన్ క్లైమేట్ ఈజ్ సూటబుల్ ఫర్ గ్రేప్స్, అలైవ్ ఫ్రూట్ ఆర్కర్డ్స్. ఇది ఆల్ ద అబోవ్ అన్నటువంటిది ఆన్సర్గా చెప్పవచ్చు. డాగర్ బ్లాంక్ ఈజ్ ఫేమస్ ఫర్ ఫిష్ బ్రీడింగ్ అన్నటువంటిది దీనికి ఇది ఫేమస్గా చెప్పవచ్చు. అదేవిధంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫ్రాన్స్ అన్నటువంటిది కూడా. ఇన్ ఫ్రాన్స్ 4 సీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా మెయిన్ క్రాప్ వచ్చేసి వీట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇది ఏంటంటే ఓన్లీ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. కాబట్టి మనకి 3 చెప్పవచ్చు. అట్లాగే ఐడెంటిఫై ఫాల్స్ స్టేట్మెంట్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఇన్ 1750 ఇన్ ఇంగ్లాండ్, ఇది రైట్. వీట్ ఈజ్ ద మెయిన్ క్రాప్ ఇన్ యూరప్ ప్లేన్స్, కరెక్టే. షుగర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్, ఇక్కడ చూడండి బాగా గమనించండి, బీట్ అని ఇచ్చినాడు కానీ అక్కడ బిఈఈటీ ఉండాలి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ కింద చెప్పవచ్చు. ఇక డి కూడా మనకి కరెక్ట్గా ఉంది. కాబట్టి అదేవిధంగా డాన్యూబ్ రివర్ నాట్ ఫ్లోస్ ఇన్ ద ఫాలోయింగ్ కంట్రీ. ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ యూరప్ మనకు తెలుసు రష్యా. ఇది మనకి ఈ యొక్క యూరప్ ఖండానికి సంబంధించి. కాబట్టి యూరప్ ఖండంలో మనకి ఇవే కాకుండా చాలా నంబర్ ఆఫ్ బిట్స్ కవర్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి కొంత దీని మీద కూడా
ఎక్కువ ఫోకస్ పెట్టి మరి మంచి మార్కులు సాధించాలని ఆశిస్తూ మరొక కాంటెంట్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.